దానికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి వందనాలు. నాకు ఇటు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. మనం ధ్యానించుకోబోయేది మొదటి మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట ఏంటంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే దేవుడు సిలువ మీద ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి అని దేవునితో యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడంటే, ప్రభు, అక్కడ సిలువ వేసిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, అక్కడ జనులు కానీ అక్కడ సైన్యంలో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అక్కడ సిలువ వేయడానికి కారణం ప్రతి ఒక్కరు ఎందుకు వేస్తున్నా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తప్పు చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమించమని ప్రభు యేసు చెప్తున్నారు, ప్రార్థిస్తున్నారు, వాళ్ళు క్షమించమని అడుగుతున్నాడు. మన జీవితంలో మనం నిజంగా క్షమించగలుగుతాం. మన జీవితంలో తప్పు చేసిన వాళ్ళని, మన పట్ల తప్పు చేసిన వాళ్ళనైనా ఎవరినైనా మనం క్షమించలేము. మనం ఎవరిని క్షమించమని అడగలేము కూడా. మన తప్పు ఉన్నా తప్పు లేకపోయినా క్షమించమని అడగము. ఒకవేళ మన పట్ల ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని క్షమించను కూడా. దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో మనం క్షమాగుణం కలిగి ఉండాలి. క్రైస్తవులు అంటే ముందుగా ఈ 2 లక్షణాలు కలిగి ఉండాలి. క్షమించమని అడగగలగాలి, ఎవరైనా క్షమించమని అడిగితే క్షమించగలగాలి వెంటనే. ముందు మన శత్రువులను మనం క్షమించగలగాలి, మన శత్రువులను ప్రేమించగలగాలి. చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే అర్థం ఏంటండి? మా రుణస్థులు అంటే మనకు అప్పు ఉన్నవాళ్ళు, మన పట్ల బాకీ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు మనం వాళ్ళకి క్షమించాలి. మనం వాళ్ళకి క్షమించినప్పుడే మనకి దేవుని దగ్గర నుంచి క్షమాపణ అనేది దొరుకుతుంది. మనం క్షమించగలగాలి. యేసు ప్రభు అందరినీ క్షమించేశాడు. మనందరినీ సిలువ వేయబడినప్పుడే అందరినీ క్షమించేశాడు. కానీ మనం ఎవరిని క్షమించలేకపోతున్నాం. మన విషయంలో కానీ ఎవరినైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమించగలగాలి. శత్రువును కూడా మనం క్షమించగలగాలి. యేసే మన కోసం ఎంతో బోధించారు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఉపదేశాలు ఎన్నో చేశారు. కానీ మనం యేసేని సిలువ వేయాలని కోరుకున్నాం. న్యాయం చెప్పమన్నప్పుడు, తీర్పు చెప్పమన్నప్పుడు ఆయన్ని సిలువ వేయాలని కోరుకున్నాం. అంతేగా, ఆయన తప్పు లేకపోయినా అన్యాయంగా ఆయన సిలువ వేయాలని మనం కోరుకున్నాం. అట్లాగే సిలువ వేశారు. అయినా కానీ యేసే మనం తెలియక చేశాం కాబట్టి క్షమించమని దేవుడిని అడిగాడు. మనం కూడా మన నిజ జీవితంలో ఇలా క్షమించగలగాలి, క్షమించమని అడగాలి ఎవరినైనా సరే. యేసు ప్రభు కూడా మనం ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే క్షమించగలిగే దేవుడు. మనం క్షమించమని అడిగినప్పుడు యేసు ప్రభు మన చేతులుంచుకుని వెళ్ళేవాడు కాదు. మనం ఎప్పుడు ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు మనం క్షమించగలుగుతాడు. మనం కూడా మన జీవితంలో ఎవరు తప్పు చేసినా మన విషయంలో మనం క్షమించగలగాలి. మనం కూడా ఎవరి విషయంలో తప్పు చేస్తే వెంటనే క్షమించమని అడగాలి. ముందుగా మన శత్రువుని ప్రేమించాలి, క్షమించగలగాలి. అందరూ మీ నిజ జీవితంలో ఇట్లా ఉంటారని ఆశిస్తున్నాను. చిన్న వాక్యం దేవుడు దీవించుకుంటారు. ఆమేన్.